2024 అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు అనే ఫిర్యాదు మీద విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారిపై విచారణ చేసి నివేదిక ఇవ్వవలసిందిగా ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి అండ్ కలెక్టర్ కూడా అయినటువంటి రామసుందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. లోకం మాధవి గారికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, పేరు మిరాకిల్ సాఫ్ట్వేర్. అందులో 300 మంది ఉద్యోగులు పనిచేస్తారట. 2024 ఎన్నికలకు ముందు అంటే జనవరి నుంచి ఏప్రిల్ వరకు వాళ్ళ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల అకౌంట్లోకి 1,00,000 నుంచి 2,00,000 వరకు ప్రతి నెల జీతం కాకుండా అడిషనల్గా జమ చేసి, ఆ అడిషనల్గా జమ చేసిన దాన్ని మళ్ళీ క్యాష్గా తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి, సో అదంతా కూడా ఎన్నికల కోసం ఖర్చు పెట్టారు. సో ఆమె ఎన్నికల ఖర్చు కింద చూపించిన దానికి ఈ అడిషనల్గా ఖర్చు పెట్టిన దానికి అసలు పొంతనే లేదు. ఈ మేరకు ఆధారాలను మొదట నేను భోగాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. తర్వాత పోలీస్ అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు అని ఆ మిరాకిల్ సాఫ్ట్వేర్ అనే కంపెనీలో పనిచేసినటువంటి ఉద్యోగి ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వచ్చారట. ఆ కంపెనీ మాజీ ఉద్యోగి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే, సో ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల సంఘం సో దీని మీద విచారణ చేసి మొత్తం వివరాలు సమర్పించవలసిందిగా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. సరే, మొత్తం అసలు ఓవరాల్గా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల అవకతవకలు, పోలింగ్ పర్సంటేజు, అర్ధరాత్రి ఆత్మల ఓట్లు, వీటికే దిక్కు లేదు. ఇంకా ఆమె చేసినటువంటి ఎక్స్ట్రా డబ్బులకు ఏమైనా ఎవరు పట్టించుకుంటారు అని మీరు ఏమైనా అంటారా? అట్లంటే ఏమో మరి తెలియదు. కానీ మొత్తం మీద అయితే ఆమె మీద ఎన్నికల సంఘం విచారణ అయితే జరిపించి నివేదిక అడిగింది కలెక్టర్ను. మరి ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.